కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దైవవాక్యమును ధ్యానం చేటుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై లేవియాకాండం 23వ అధ్యాయం 18 నుండి కొన్ని వచనాలను నేను చదువుచూ ఉన్నాను. 24వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది. వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యము కొరకు సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? మీరు వినుచున్న ఈ వాక్యం మీ యొద్దనే ఆగక మరికొందరకు దీన్ని పంపి ప్రభువు యొక్క పనిలో మీరును పాలి భాగస్థులనై ఉండవలెనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. ఈ చదవబడినటువంటి వాక్య భాగమందు ప్రియులారా, శృంగధ్వనుల పండుగను గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఇజ్రాయేలీల యొక్క 7 పండుగలలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ. దీనికి మరొక పదం బూరల పండుగ అని, శృంగ ధ్వనుల పండుగ అని దీనిని పలకడం జరిగింది. ఇది 7వ నెలలో వస్తుంది. 7 అనేది సంపూర్ణతను సూచిస్తుంది. సాధారణంగా 7 అనేది బేసంఖ్య అయ్యుండినప్పటికీ బైబిల్ యొక్క ఆధ్యాత్మిక విధానంలో అది సంపూర్ణతను, సంపూర్ణమైన దేవుని శక్తిని తెలియజేస్తుంది. 7వ దినాన మరి ప్రభువు దాన్ని దినమును విశ్రాంతిగా ఎంచి దాన్ని పరిశుద్ధపరచడం. పిల్లరా, మరి 7 సంఘములు, 7 దూతలు, 7 బూరలు, 7 గ్రంథములు, ఇలాగున 7 అనేది బైబిల్ గ్రంథంలో తరచుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ 7వ నెలలో ఈ పండుగ వచ్చుట
దీనిని ఒక బూరల పండుగ అనడమే కాకుండా, శృంగధ్వనుల పండుగ అనడమే కాకుండా, 7 అనేది సంపూర్ణత గనుక ఇశ్రాయేలీలు ఈ పండుగను దేవుని నియమముగానే వారు ఎంచి దాన్ని పాటించడం అనేది అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అయితే ప్రియులారా, ఈ బూరల పండుగ అనేది చాలా విశిష్టమైనది అని చెప్పాలి. పస్కా విమోచనం అని, పులిని రొట్టెల పండుగ దేవుడు చేసిన మేలును బట్టి అని, ఇలాగ ఒక్కొక్క పండుగను గురించి మనం వింటున్నప్పుడు ఒక్కొక్క ఆత్మ సంబంధమైన అర్థాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ బూరల పండుగను గురించిన సందర్భాలు రాయబడిన విధానం చూస్తున్నాం, కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి భావం అనేది ప్రభువు రాకడనే సూచిస్తుందని కొందరి యొక్క అభిప్రాయమునై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు బూరను ఎప్పుడు ఊదుతారు అంటే, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రజలను, పాలెంలో ఉన్నవారిని ఒక్క చోటకు సమాజంగా చేర్చుటకు గాను వారు బూరలను ఊదడం జరిగింది. దేవునికి స్తోత్రం. అంటే ఆయా చోట్లలో ఉన్నటువంటి గోత్రకర్తలు, గుడారానికి నలుమూలలను ఉండినటువంటి గోత్రకర్తలు సమాజంగా ఒక చోట చేర్చబడాలి అంటే తప్పక వారు బూరను ఊదే ఆహ్వానించారు. ఈనాటి కాలంలో మరి మల్టీమీడియా అనున్నది ఎంతో కొన్ని సెకండ్స్లో కొన్ని దేశాలలో ఉన్నటువంటి వారితో సంభాషించడానికి అవకాశం ఉంది. మరి ఆ రోజుల్లో ఇవి ఏమీ లేవు పిల్లరా. మరి ఆ రోజుల్లో సమాజంగా ప్రజలను ఒక చోటకి చేర్చాలంటే బూరల ధ్వని అనేది చాలా విలువైనది. కనుక ప్రజలు సమకూర్చబడాలంటే వారు బూరను ఊదేవారు. ఇక తరువాత అదే ప్రజలు ఒకవేళ యుద్ధానికి వెళ్ళాలంటే బూరను ఊదేవారు. 3, అదే ప్రజలు యుద్ధాన్ని ముగించాలంటే బూరను ఊదేవారు. ఇక తరువాత ప్రియులారా, మరి ఒక రాజు పట్టాభిషేకం పొందినప్పుడు బూరలను ఊదేవారు. పండుగ సమయాలలో బూరలను ఊదేవారు. దేవుని కార్యములు జరుగుటకు గాను వారు బూరలను ఊదేవారు. మీకు గుర్తున్నదా? మోషే నిబంధన మందసాన్ని క్షమించండి మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళినప్పుడు 40 దినములు 40 పగళ్ళు రాత్రి ఆయన దేవునితో మాట్లాడటకు వెళ్ళినప్పుడు వారు తినుచు త్రాగుచు ఆడడానికి లేచారు అని వాక్యంలో మనం చదివి ఉన్నాం. అంటే ఇజ్రాయేలీల యొక్క జీవిత వాడుకలో బూరలు ఊదడం అనేది సాధారణమే అయినా అది ఆయా సందర్భాలను సూచిస్తూ ఉన్నాయి. బూర ఊదడం సహజమే అయినా ఆయా సందర్భాలను బట్టి అది జరగడం ఉంది. అయితే పిల్లరా, మరి ఎరుకో ప్రాకారాల విషయంలో కూడా 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకుని వారు మౌనంగా 6 దినాలు తిరిగి 7వ దినాన 7వ పర్యాయము యాజకులు బూరలు ఊదుచుండగా అని చూస్తున్నాం. అంటే బూరలు అక్కడ ఆ బూరల యొక్క ధ్వని ప్రభు నామాన్ని ఘనపరచడమే కాదు, ప్రభు ఆ చోటికి దిగి వచ్చి మరి వారికి అడ్డుగాను భిన్నముగాను ఉండిన ప్రాకారాలను ప్రభు పడద్రోయించారు. దేవునికి స్తోత్రం. ప్రభు వాటిని కూల్చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు నాశనం కూడా చేస్తారంటే పిల్లరా, తన బిడ్డలైన వారికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని ఆయన తొలగించారు. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఇలాగున ఎజ్రా కాలంలో, నెహెమియా కాలంలో, రాజుల కాలంలో ఎంతోమంది ఇజ్రాయేలు యోధా వాళ్ళ యొక్క జీవితాన పిల్లలు ఈ బూరలు ఊదడం అనేది సాధారణంగానే మనం చూస్తూ ఉంటాము.
దేవుని పిల్లరా, ఎరికో ప్రాకారాల దగ్గర వారికి గొప్ప విజయము ఈ శృంగధ్వనుల ద్వారానే కదా కలిగింది. ప్రియులారా, ఇజ్రాయేలీలందరూ కూడా ఆర్భాటం చేయుచు, కొమ్ములు బోరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసాన్ని, వారు శత్రువులు తీసుకుపోయిన ఆ మందసాన్ని మరి తీసుకువచ్చేటప్పుడు కూడా వారు బోరలు ఊదారని దేవుని వాక్యం దినవృత్తాంతముల గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఆయా సందర్భాలలో వారు బోరలు ఊదారు. అయితే పిల్లరా, ఎన్నో విషయాలు మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. మరి యెహోషాపాతు కాలాన వారు పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అని చూస్తున్నాం. వారు పాటలు పాడేటప్పుడు వాయిద్యాలలో ఒక భాగమేది బోర. అక్కడ కూడా పిల్లరా, మరి యెహోషాపాతు కాలాన అద్భుతమైనటువంటి విజయాన్ని మనం చూస్తున్నాం. అంటే బోరల యొక్క ధ్వని ప్రభువును స్తుతించడం. ప్రభువుని ఎక్కడైతే స్తుతిస్తామో ఆ చోటికి ప్రభు దిగొస్తారు. ప్రభు ఎక్కడికైతే దిగొచ్చారో అక్కడ దేవుని కార్యం అనేది తప్పకుండా జరుగుతుంది. ఆత్మీయులారా, మరి పరలోకంలో సదాకాలం ఉండేటువంటి ఆ దేవుని దేవుని యొక్క సంఘము పిల్లరా, అనేకములైనటువంటి ఆ ప్రజలు ఆత్మస్వరూపముతో, ఆత్మీయ భావంతో, ఆత్మలో వారు నిలిచి ప్రభువును ఘనపరచడమే పరలోకంలో ఉండేటువంటి గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. బాహ్యమైనటువంటి ఈ మార్త్య శరీరాన్ని విడిచి అమర్త్యతను ధరించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు, ప్రభువును సేవించేవారు పరలోకమందు ప్రభువుని ఆరాధన చేయబోతున్నారు. పిల్లరా, మరి 22వ కీర్తన 3వ వచనం ప్రకారంగా ఇశ్రాయేలు స్తోత్రాలపై సింహాసనసీనుడైన దేవుడు ఎక్కడైతే మరి బూరల ధ్వని లేక ఆ బూరల ద్వారా ఇజ్రాయేలీలు మరి 7వ మాసంలో ప్రభువును స్తుతించుట ద్వారా ప్రభు వారికి తరతరముల కట్టడగా దాన్ని ఎంచారు. అలాగున చేయటం ద్వారా దేవుని జయము, దేవుని ఆశీర్వాదము, దేవుని దైవ కృప వారందరి మీద ఉంటుందనేదే దేవుని యొక్క ఉద్దేశం అనేది. కనుక పిల్లరా, ఆనాటి కాలమందు ఇశ్రాయేలు ఎలాగున ప్రభువును స్తుతించి గణపరిచి దేవుని కృపను పొందుకున్నారు, ఈనాటి కాలంలో కూడా మనము దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు అనుగ్రహించిన ఆయుష్యమును కాపాడుకొనొచ్చు. ప్రభువును గొప్ప చేయుదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యము అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవముతోను, మీ కృపతోను, బలముతోను నింపండి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో ప్రతి అక్కరత అవసరాలన్నీ తెచ్చండి. ప్రభువు మీ దీవెన నాకు, మాకు, మా ప్రియులందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.